హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఐడిబిఐ బ్యాంక్లో విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఐడిబిఐ బ్యాంక్లో గతంలో గవర్నమెంట్ స్టేక్ అనేది మెజారిటీ స్టేక్ ఉండేది, కానీ ప్రజెంట్ మనకి ఇందులో గవర్నమెంట్ అనేది కొంత పర్సెంట్ స్టేక్ అనేది సేల్ చేయడం వల్ల గవర్నమెంట్ స్టేక్ అయితే ఇందులో మెజారిటీ స్టేక్ లేదు. ఇందులో మనకి ఎల్ఐసి కూడా మనకి కొంత వాటా అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో ప్రస్తుతం మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎగ్జిక్యూటివ్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో కాంట్రాక్ట్ జాబ్స్ మనకి అప్లై చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఇందులో మనకి యూజెస్ ఏంటి అన్నది అయితే మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. వేకెన్సీస్ విషయానికి వస్తే 920 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకి అన్రిజర్వ్లో 373, ఎస్సీకి 138, ఎస్టీకి 69, ఓబీసీకి 248, ఈడబ్ల్యూఎస్ 92, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి విఐలో 9, ఓహెచ్ 9, హెచ్ఐ 9, ఎండిఆర్ ఐడి 9 అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇది అప్లై చేసుకోవాలంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఏదన్నా గ్రాడ్యుయేషన్, ఓకే, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 55% మార్క్స్. మీరు 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే మినిమం 50% ఉన్నా సరిపోతుంది. మిగతా వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే మినిమం ఉండాలి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 1/7/2021 నాటికి మినిమం 20, మ్యాక్సిమం 25 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. సో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి +5 అంటే 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు 28 సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. టెంటివ్గా ఎగ్జామ్ డేట్ అనేది సెప్టెంబర్ 5వ తారీఖున కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆగస్టు 4వ తారీఖు నుండి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 18వ తారీఖు లోపల అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే స్టార్టింగ్లో తీసుకుంటారు. 1 ఇయర్కి ఇనిషియల్ పీరియడ్గా మిమ్మల్ని కాంట్రాక్ట్కి అయితే తీసుకుని ఆ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇయర్ బై ఇయర్ మనకి 3 ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా కాంట్రాక్ట్ అయితే 3 ఇయర్స్కి అయితే ఉంటుంది. సో ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ సర్వీస్ సచ్ అపాయింటీస్ మే బికమ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ. ఓకే, సో మే అని ఇచ్చారు ఇక్కడ. సో మీరు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా ఛాన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అప్పుడు ఆ వేకెన్సీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఐడిబిఐ బ్యాంక్ అయితే సెలక్షన్ ప్రాసెస్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మే అని ఇచ్చారు. సో ఛాన్స్ అయితే ఉంది. కన్ఫామ్గా మనకి ఆ తర్వాత విషయం అయితే తెలియదు, బట్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ పీరియడ్లో, జాబ్ పీరియడ్లో, కాంట్రాక్ట్ పీరియడ్లో ఫస్ట్ మంత్ మీకు 29,000 ఇస్తారు. ఫస్ట్ ఇయర్ మీకు 29,000 ఇస్తారు. సెకండ్ ఇయర్లో 31,000 ఇస్తారు. థర్డ్ ఇయర్లో మీకు 34,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా ఎటువంటి డిఏ కానీ హెచ్ఆర్ ఇటువంటివి ఏమీ ఉండవు. ఇక్కడ మెన్షన్ చేసిన పే స్కేల్ మాత్రమే మీకు 3 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ అయితే ఆ తర్వాత పే స్కేల్ అనేది అయితే వేరుగా ఉంటుంది. ఓకే, ఇది అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 200 రూపాయలు, మిగతా క్యాండిడేట్స్ అందరికీ 1000 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మీకు 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 50 అయితే ఉంటుంది. 90 మినిట్స్కి టైం అయితే ఉంటుంది. పేపర్ కేవలం మనకి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది యాజ్ యూజువల్గా 1/4 అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే 0.25 అయితే ఉంటుంది. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మీకు చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే మనకి తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఓకే, మీకు సిమిలర్గా ఐబీపీఎస్ ఎలా అప్లై చేసుకుంటారో అలాగే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ఫోటో సైజ్ ఎంత ఉండాలి, మనకి డిక్లరేషన్ ఏమి ఉండాలి, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఐబీపీఎస్ అప్లై చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. సేమ్ ఐబీపీఎస్ లాగే ఇక్కడ పక్కన నో మోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీకు యూజ్ అవ్వకపోయినా వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళన్నా సరే అప్లై అయితే చేసుకుంటారు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.